శిష్యుల దగ్గరికి వచ్చి అంటుంది, నేను యేసయ్యను చూశాను, ఆయన మృతులలో నుండి లేపబడ్డాడు అని అక్కడ చెప్పడం ప్రారంభించిందంట. అందరికీ సువార్తను తీసుకొచ్చి పాడైపోయిన దాంట్లో నుంచి ఒక తీపి లాంటి మధురమైనది ఆమెలో నుంచి వచ్చింది. పాడైపోయిన తన జీవితంలో నుంచి ఏమొచ్చింది? మధురాన్ని బయటకు తీసుకొని వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి సువార్త రావాలి, అక్కడ సువార్త అందించాలి. కానీ ఎవరి ద్వారా అందించబడింది? మరియ ద్వారా సువార్త అందించబడింది. యేసుక్రీస్తు మృతులలో లేడు, ఆయన తిరిగి లేచాడు. మనందరి పాపాల కోసం ఆయన మరణించాడు, మనందరి పాపం ఆయన మీద వేసుకున్నాడు, ఆయన శిక్ష అనుభవించాడు, మనకి రావాల్సిన ఈ శాపం ఆయన మీద వేసుకున్నాడు. కానీ ఆయన మృతులలో లేడు, తిరిగి లేపబడ్డాడు. అసలు గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారం కదా. మంచి శుక్రవారము అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు కానీ అది బ్యాడ్గా మనం అనుకోవాలి కదా. అసలు దాన్ని మంచి శుక్రవారము అని ఎందుకంటారు? అసలు యేసుక్రీస్తు అంతా మన కొరకు ప్రాణం పెట్టాడు కదా, అంత రక్తం కాచేశాడు కదా, అది మంచి శుక్రవారం ఎలా అయ్యిందని కొంతమంది అనుకోవచ్చు. కానీ అది మంచి శుక్రవారం ఎందుకు అయిందంటే, మనందరము ఎప్పుడో పాపంలో చనిపోవలసిన మనకి, శాపంలో చనిపోవలసిన మనకి ఈ శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. మనకి రావాల్సిన మరణాన్ని ఆయన మీద వేసుకొని మనకి రక్షణ ఇచ్చాడు. కాబట్టి అదేమైంది? మంచి శుక్రవారం అయ్యింది. అలాగే ఈస్టర్ కూడా, ఇప్పుడు మంచి శుక్రవారం రోజు యేసుక్రీస్తు మరణించాడు. ఈస్టర్ రోజు ఆయన లేవకపోయింటే మనకి జయం ఉండేది కాదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఏమొచ్చింది? మనకి జయము కలిగింది. ఆ పెద్ద బండరాయి దానికి అడ్డం పెట్టారు. ఇప్పుడు మరియ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. ఆ బండరాయినామా నెట్టగలిగేదా? ఎవ్వరు కూడా దాన్ని నెట్టివేయలేరు. కానీ ఆ బండరాయి ఎలా అయితే తొలగిపోయిందో, యేసయ్య తిరిగి లేచేటప్పుడు ఆ రాయి ఎలా అయితే తొలగిపోయిందో, మనలో ఉన్న బండరాళ్ళు కూడా దేవుడు ఆనాడే తొలగించి వేశాడు. గాడిద కట్టులు ఎలా అయితే విప్పి దాన్ని ఎలా అయితే వాడుకున్నాడో, అలాగే ఇక్కడ ఉన్న బండరాయి కూడా దానికి అదే తొలగిపోయింది. మనందరి పాపాలు ఆయన మీద వేసుకున్నాడు కదా, మనందరి శాపం ఆయన మీద వేసుకున్నాడు కదా. మరి ఇవన్నీ తొలగిపోవాలి కాబట్టి యేసు తిరిగి లేచేటప్పుడు తనకు ఉన్న అడ్డు బండ ఏంటంటే ఆ బండరాయి అడ్డుగా ఉండింది కాబట్టి అది కూడా తొలగిపోయింది. అలాగే మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని తొలగించడం కోసం, మన జీవితంలో ఉన్న ప్రతి శాపాన్ని తొలగించడం కోసం, మనలో ఉన్న ప్రతి కష్టాన్ని తొలగించడం కోసం, మనలో ఉన్న ప్రతి వ్యాధిని తొలగించడం కోసమే దేవుడు తిరిగి లేచాడు. ఒకవేళ దేవుడు తిరిగి లేవకపోయింటే మనకి రక్షణ భాగ్యము దొరికేది కాదు. దేవుడు తిరగకుండా ఇంకా సమాధిలోనే ఉండి అలాగే ఉండిపోయిందంటే మనకి రక్షణ, ఈ ఆనందం, ఈ సంతోషం అనేది మనకి ఉండేది కాదు. ఆయన తిరిగి లేపబడ్డాడు కాబట్టి మనకి ఇంత శ్రేష్టమైన భాగ్యం దొరికింది. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనకి దేవుడిని ఆరాధించుకునే కృప దొరికింది. యేసయ్య దేంతో అయితే తండ్రి దగ్గర ఆజ్ఞ తీసుకొని వచ్చాడో, ఎందుకైతే ఆజ్ఞ తీసుకొని వచ్చాడో అది నెరవేర్చడం కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. అలా మంచి శుక్రవారం రోజు తన ప్రాణం పెట్టాడు.